30 రోజుల తెలుగు రీడింగ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని తిరుపతిలోని సంజయ్ గాంధీ కాలనీలోని మున్సిపల్ కార్పొరేషన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించినట్టు తిరుపతి జిల్లా విద్యాశాఖ డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. విద్యార్థులకు రీడింగ్తో పాటు రైటింగ్ స్కిల్స్ కూడా అవసరమని, దీనికోసం ప్రయోగాత్మకంగా డెమో క్లాసులు నిర్వహించామని చెప్పారు. చదవడం, వ్రాయడం అనేది ప్రాథమిక అర్హత అన్నారు. 70% మంది పిల్లలకు మాత్రమే స్కిల్స్ ఉన్నాయని, మిగిలిన 30% మందిలో కూడా స్కిల్స్ పెంపొందించడం కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కూడా ప్రారంభిస్తామని తెలియజేశారు. నా పేరు ధనంజయ నాయుడు, నగరపాలక ప్రాథమికోన్నత పాఠశాల సంజయ్ గాంధీ కాలనీ తిరుపతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు. రాష్ట్ర స్థాయిలోనే మా పాఠశాల మీద నమ్మకంతో పైలట్ ప్రాజెక్ట్ కింద మా పాఠశాలలో తెలుగు భాషను 30 రోజుల్లో చదవడం ఎలా అనే ఛాలెంజ్ కార్యక్రమంగా మా పాఠశాలను ఎంపిక చేసి ఈ పాఠశాలలో 30 రోజుల పనిదినాల పాటు ఈ పాఠశాలలో తెలుగు భాషను నేర్పించడంలో ప్రత్యేక చొరవ చూపించినటువంటి శ్రీ భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ హాస్పిటాలిటీ సెంటర్ సార్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులందరికీ కూడా ఎంతో శ్రమతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగు భాష తెలుగు గడ్డ ఉన్నంత వరకు కూడా జీవించి ఉండాలన్న ఉద్దేశంతో తెలుగు భాషను అతి సులభంగా, అత్యంత వేగంగా నేర్చుకోవడం కోసము ఒక 18 స్టెప్ ఫార్ములాను రూపకల్పన చేసి గత 8 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్న ఫలితంలో మన విజయరామరాజు కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గారిని కలిసినప్పుడు తిరుపతిలో 2 స్కూల్స్ పైలట్ ప్రాజెక్టుగా చేయమని చెప్పి అవకాశం ఇచ్చారు. ఆ క్రమంలో మొదటగా మన ఎంసీయూపీ స్కూల్ సంజయ్ గాంధీ కాలనీలో మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి సహకరించినటువంటి, పూర్తి సహకారాన్ని అందించినటువంటి హెడ్ మాస్టర్ ధనంజయ్ నాయుడు గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులకు చాలా సంతోషం. ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్ను టీచర్స్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఒకసారి టీచర్స్ ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలకు నేర్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఏంటి అంటే సమాజంలో సహజంగా ఇప్పుడు ఎలా ఉంది అంటే అస్సర్ రిపోర్ట్ ప్రకారము 8th క్లాస్ పిల్లల్లో 82% మంది పిల్లలు 2వ క్లాస్ టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు అన్నది అస్సర్ రిపోర్ట్ యొక్క సారాంశం. మొన్న రిలీజ్ అయినటువంటి 2025 ఫిబ్రవరి లాస్ట్లో రిలీజ్ అయినటువంటి రిపోర్ట్ కూడా దాన్నే తెలియజేస్తుంది. మరి దాన్ని తోసి రాజంతూ అది తప్పు అని నిరూపిస్తూ పిల్లలకు సరైన గైడెన్స్ శిక్షణ ఇవ్వగలిగితే 2, 3వ క్లాస్ పిల్లలు కూడా 10వ క్లాస్ బుక్ చదవగలరు, ఏ న్యూస్ పేపర్ ఇచ్చినా చదవగలరు, ఏ బుక్ ఇచ్చినా చదవగలరు అని నిరూపించడం కోసము మనము ఈ పైలట్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేశాము.